ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత విభూతియోగః. 6వ శ్లోకము. మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తతా మద్భావా మానసా జాతా ఏషాం లోక ఇమా ప్రజాః. తాత్పర్యము: లోకమునందు ఈ ప్రజలు ఎవరి యొక్క సంతతి అయి ఉన్నారో అట్టి పూర్వీకులైన సప్త మహర్షులున్నో సనకాదులైన 4 దేవర్షులున్నో మనువులు 14 నా యొక్క భావము దైవ భావము కలవారై నా యొక్క మనస్సంకల్పము వలనని పుట్టిరి. వ్యాఖ్య: సప్తర్షులు 7 మంది, సనకాదులు 4 మంది, మనువులు 14 మంది. వీరందరూ చాలా పూర్వీకులు. వీరు భగవంతుని యొక్క సంకల్పముచే ఉద్భవించినవారు. వీరి నుండియే ప్రపంచంలోని జనులందరూ పుట్టిరి. అనగా వీరు మూల పురుషులని భావము. వీరందరూ భగవద్భావము కలిగి ఉన్నవారే అయి ఉన్నారు. అనగా భగవద్భక్తి, ఆత్మజ్ఞానము కలిగి ఉండిరని అర్థము. ఈ శ్లోకము ద్వారా ఈ క్రింది రహస్యములు బోధపడుచున్నవి. 1. భగవంతుడు అపార శక్తి సంపన్నుడనియు సంకల్పము చేతనే అతడు జనులను కాని లోకములను కాని సృష్టింపగలడనియు మానసా జాతాః అను వాక్యముచే తెలియచున్నది. ఇట పేర్కొనబడిన సప్త మహర్షులు మున్నగు వారందరినీ భగవానుడు తన సంకల్పము చేతనే సృష్టించిన వారైరి. అట్టి సర్వశక్తిమంతునకు అంజలి ఘటించి వారి ఎడల భక్తిభావము కలిగి ఉండుటయే జీవుల కర్తవ్యము. 2. పైన తెలిపిన మహర్షులు మున్నగు వారందరూ సామాన్యులు కారు. భగవద్భావమయులు, నిర్మల దైవభక్తి సంపన్నులు. కనుకనే వారిని గూర్చి మద్భావాః అని వచింపబడినది. అనగా నిరంతరము దైవభావముతో కూడియుండువారు, ఆత్మజ్ఞాన సంపన్నులు, అపరోక్షానుభూతి కలవారు అని అర్థము. అట్టి మహామహుల నుండియే ఈ జనులందరూ వచ్చిరని ఇచట చెప్పబడినది. అట్టిచో వారికి జనించిన వీరు భగవద్భావరహితులై ఉండుట విడ్డూరము కాదా? వీరుణ్ణు వారి వలె వారి పితరుల వలె భగవద్భావయుక్తులై ఉండునప్పుడు మాత్రమే శోభించును. లేకున్నా వారికి పుట్టి అజ్ఞానులై ఉండుట హాస్యాస్పదముగా ఉండును. యవ్వారలు నిరంతరము దైవభావ సంయుతులై ఒక్క క్షణమైనను భగవద్ విస్మృతి లేక ఉండిరో అట్టి వారికి జనించి అహర్నిశము దృశ్య వ్యామోహమునందు పడి కొట్టుకొనుచు నశ్వర ప్రాపంచిక భోగ్య వస్తు జాలమును పట్టి వేలాడుచు భగవానుని ఒక్క నిమిషమేని స్మరింపకుండుట ఎంత శోచనీయము! కావున జనులందరున్నూ తమ పూర్వీకులగు మహర్షులను స్మరించి దైవ సంబంధమగు ఉత్తేజమును పడియుదురు. ద్విజులు సంధ్యావందనము చేయునప్పుడు చిట్ట చివర ప్రవర చెప్పు సందర్భమున తమ గోత్ర మూల పురుషాదులను సంస్మరించుట విధి అయి ఉన్నది. దీని భావము తమ వంశమందలి అట్టి మహర్షులను స్మరించి వారి వలె తామున్ను జ్ఞానధనముంది తరించవలననియే అగును. మరియు వారి వంశమందు ఎందరో భౌతిక శక్తి సమన్వితులు, ఉద్యోగులు, అధికారులు, విద్వాంసులు ఉన్నప్పటికీ ఆ ఋషులనే స్మరించుచుండుట వలన జ్ఞానధనమే జీవుని కడతీర్చున్నది కాని తక్కిన లౌకిక సంపదలు కావనియు దీనిచే స్పష్టమగుచున్నది. 3. ఇక 3వ విషయము, ఈ సమస్త ప్రజలను పైన తెలిపిన మహర్షుల నుండియే ఉద్భవించిరని చెప్పుట వలన వీరి మూల పురుషులు వారే అని స్పష్టపడుట బట్టి ఇక ఎవరున్నూ తాము అల్పులమని, అల్పజాతికి చెందినవారమని దిగులు పడవలసిన అవసరము లేదు. ఏ జాతికి, మతమునకు, వర్ణమునకు చెందినను అందరున్నూ మహర్షుల సంతానమే అని తలంచి దైవోత్తేజమును పొందవలెను. ఆ మహర్షుల యొక్క పవిత్ర రక్తము ఈ ప్రజలందరి యందును ప్రవహించుచున్నది. ఇట్టి సత్యమును ఎరింగి జనులు ధైర్యోపేతులై తమ పూర్వజుల జ్ఞానధనమును, దైవ వారసత్వమును అనుభవింపవలెను. అది ఏ ఒక్కరి సొత్తు కాదు,
దానిపై సర్వులకునూ హక్కుగలదు. చండాలుడును తగిన యత్నము చేసినచో ఆ సొత్తును అనుభవింపగలడు. ఈ సత్యమును బోధించుటకే కాబోలు శ్రీకృష్ణ పరమాత్మ జనుల వంశపారంపర్యమును ఇచట వర్ణించిన వారైరి. సర్వజీవులను మహర్షుల దైవ సంపత్తికి సమాన వారసులని బేరీ వాయించి భగవానుడు చెప్పివైచిరి. కాబట్టి ఎవరైనా మీ పూర్వీకులు ఎవరని ప్రశ్నించినా ఫలాని సామాన్య వ్యక్తి అని చెప్పక నా పూర్వీకులు సప్తర్షులు, సనకాదులు, మనువులు అని ఘంటాపథముగా చెప్పవలెను. తాను అల్పుడని తలంచువాడు అల్పుడే అగును. తాను పవిత్రుడని ఋషి వారసుడనని తలంచువాడు శుద్ధుడే అగును. కాబట్టి జనులందరూ వారి వారి మూల పురుషులగు ఆ మహనీయులను ప్రతిదినము స్మరించుకొని వారి వలె భగవద్భావయుతులై సంసార బంధమును విచ్ఛిన్నమునర్చుకొని పరమశాంతిని అనుభవించుదురుగాక. ఇచట తెలుపబడిన పూర్వజులలో సనకాదులు జనులకు నివృత్తి మార్గమును, మన్వాదులు ధర్మపూర్వక ప్రవృత్తి మార్గమును లోకమునకు బోధించిరి. ఇందు మొదటివారు గురు పరంపరకును, రెండవ వారు వంశ పరంపరకును మూల పురుషులు. ఆ మూల పురుషులు కూడా భగవంతుని మానస పుత్రులే కనుక సర్వజనులను భగవంతుని బిడ్డలే అని నిరూపింపబడినట్లయినది. ఇచ్చట సనకాదులు నలుగురు నైష్టిక బ్రహ్మచారులగుటచే వారికి పుట్టిది అను వాక్యమునకు వారికి శిష్యులైరి అని అర్థము చెప్పుకొనవలసి వచ్చును. ఈ ప్రపంచమందలి జనులందరూ ఎవరి వలన పుట్టిరి? సప్తమహర్షులు, సనకాదులు, మనువులు వీరి వలన పుట్టిరి. ఆ మహనీయులు ఇట్టివారు నిరంతర భగవద్భావ సంయుతులు. ఆ మూల పురుషులు ఎట్లు జనించిరి? భగవంతుని యొక్క సంకల్పముచే. హరి ఓం తస్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.